ఊరుకో వంశీ. ఓకే. వంశీ, ఈ రోజు మన ఇద్దరిలో మగాడెవడో తేలాలి. మగాడంటే ప్రాణం పోసేవాడే గాని ఇలా తీసేవాడు కాదు. హలో బావా, ఇంతకి ఎక్కడున్నావో చెప్పరా. అనవసరంగా బీపీ పెంచుకోకు. మ్యాటర్ చాలా దూరం వచ్చింది కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుంది. నువ్వు అక్కడికి చేరుకోవడానికి 5 నిమిషాలే పడుతుంది. నువ్వు నన్ను పట్టుకుంటే నేను మీ చెల్లిని వదిలేసి వెళ్ళిపోతాను. లేదనుకో, నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసి అక్షంతలేసి ఆశీర్వదించాలి. సరే, బాయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. అదిగో అక్కడ బైక్ మీద వాళ్ళే. బండి మినిస్టర్ గారు, నా చెల్లెలు ఎక్కడా? ఏంటి శ్రీశైలం, బాగున్నావా? కులాసాల తర్వాత ముందు నా చెల్లెలు ఎక్కడో చెప్పండి. ఎందుకలా గాబరా పడిపోతావు? కూల్ డౌన్, కూల్ డౌన్. ఏం పుచ్చుకుంటారు? కూల్ డ్రింక్సా, ఆ డ్రింక్సా? మేము డ్రింక్స్ తాగడానికి రాలేదు. నా చెల్లెలు ఎక్కడో చెప్పండి. డోంట్ వర్రీ, నీ సెల్లెలు నా దగ్గర సేఫ్గా ఉంది. ఎవరో రౌడీ ఎదవలు తరుముతుంటేను. వాళ్ళు రౌడీలు కాదు, నా మనుషులు. వాళ్ళు పారిపోతుంటే పట్టుకుంటున్నారు. అయినా మీరెందుకు తీసుకొచ్చినట్లు? అలాగా, మీ సెల్లులు నా కాబోయే అల్లుడు ఎంటపడి మా అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ చెయ్యాలనుకుంటుంది కనుక దానికి నీకు ఒక వార్నింగ్ ఇద్దామని తీసుకురండిరా. నా చెల్లెలు ఎవరి వెంబడి పడ్డం లేదు. వాడే నా చెల్లెల్ని బలవంతంగా లేవ తీసుకుపోతున్నాడు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు గాని నీ సెల్లెలు గాని నా కాబోయే అల్లుడు జోలికొచ్చారో. మినిస్టర్ గారు, మీకు అధికారం ఉంది కదా అని హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఏంటి నవ్వుతూ మాట్లాడుతున్నానే? ప్రాచీన సినిమాలో విలన్లాగా కత్తులు, కటార్లు, బాంబులు ఉండవు. అది మన స్కూలు కాదు. మనకంతా సైలెంట్గా జరిగిపోవాలి. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది లేదు. వెళ్ళు, తీసుకెళ్ళి నీ చెల్లెల్ని. మళ్ళీ తేడా గాని వచ్చిందో మా చెరువుల్లో చేపలకి ఫీడ్గా మారిపోతారు. వెళ్ళు, వెళ్ళు. ఏంట ఇంకా ఇక్కడ నిలబడున్నావు? శ్రీశైలం, నీ చెల్లెల్ని తీసుకెళ్ళమన్నాను గాని పశువుని లాక్కెళ్ళమనలేదు కదా. ఈడ్చుకెళ్తాం, చంపుకుంటాం, అది మీకు అనవసరం. చెప్పు తీసి కొడితే బొచ్చంత రాలాలి ఎద్దవ్వని. మినిస్టర్ గారు, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. పర్సనల్ ప్రాబ్లమా? ఏ రోజైతే నీ చెల్లెల్ని ఎదిరించి బయటకు వచ్చిందో అప్పుడేది పబ్లిక్ ప్రాబ్లం అయిపోయింది. మేజర్ కదా. వాడు నా చెల్లెల లైఫ్ ని పాడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు బాగు చేస్తావు. ఆడెవడు? ఇన్స్పెక్టర్. ఆడికి లేని అలవాటు లేదు. తాగుడు, పేకాట, ముండలు. ఆడికి నీ చెల్లెల నుంచి పెళ్లి చేస్తావు. గొప్ప సంబంధం. బాబు ఇల్లారా, ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? అందుకే కదా సార్ మిమ్మల్ని కూడా ఎదిరించింది.
ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంత డేంజర్ అని తెలుసు కూడా ఎట్లా ప్రేమించావయ్యా? వాళ్ళని బతకరెవరు? చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. మా ప్రేమ కోసం మేము చావడానికైనా సిద్ధమే. అలాగే మీరు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. దానివల్ల ఈ దేశానికి, దేశ సమగ్రతకి వచ్చిన ముప్పేటి లేదు. మరి మీ పెద్దవాళ్ళు వాళ్ళ మనశ్శాంతిని దోచుకునే హక్కు మీకు లేదు కదా. పెద్దవాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏం చెయ్యాలి? ఒప్పించాలే. మీరు తాపీగా 4 సంవత్సరాలు ప్రేమించుకుని పేరెంట్స్ దగ్గరికి వచ్చి మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అనగానే రండి ఆ మాట గురించి ఎదురు చూస్తున్నాం ఓకే అని అంటారా? అనరు. వాళ్ళకి టైం కావాలి, అర్థం చేసుకుంటారు, అప్పుడు ఒప్పుకుంటారు. మా పిల్లలకు మంచి జరగాలని మేము కోరుకుంటాం. ప్రేమించిన అమ్మాయి మంచి చెడు ఆలోచించడం తప్ప. 25 సంవత్సరాలు పెంచిన బిడ్డ ఒక్క క్షణంలో ఆ అమ్మాయి గురించి బంధాలన్నీ తెంపుకుని పోతుంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కొంచెం మంచి చెడు ఆలోచించమని అడగటం తప్ప చెప్పండి. చూడండి, ఒక అమ్మాయి ఇంట్లోంచి లేచిపోయింది అంటే ఆ కుటుంబంలో అవమానం భరించలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో మీకు తెలుసా? దానికి బాధ్యులు మీరు కాదా? శ్రీశైలం ఒక చెల్లికి అండగా ప్రవర్తించాడు. తన చెల్లెలు ఎవడో లేపుపోతుంటే చూస్తూ ఊరుకోడు. నాకు తెలుసు శ్రీశైలం ఏ అన్నా తన చెల్లెలి గొంతు కొయ్యాలనుకోడు. కానీ నీ చెల్లి ప్రేమించినోడు, నీ చెల్లెల్ని ప్రేమించినోడు చాలా గొప్పోడయ్యా. నా కూతురు నిన్ను ప్రేమించిందయ్యా. 100 కోట్ల కొద్ది ఆస్తి, మినిస్ట్రీ పొజిషన్ అంటే ఎడంకాలతో తన్నాడయ్యా. అప్పుడే ఆడంటే నాకు గౌరవం పెరిగిందయ్యా. ఆడు మొనగాడయ్యా. అయ్యా మినిస్టర్ గారు, నాకు అర్థమయ్యేలా బాగా చెప్పారు. నాకు కావలసింది నా చెల్లెలు సుఖమే. అంకుల్, ప్రేమించడం కంటే ప్రేమించబడడం ఒక వరం. అలా ఒకరికొకరు ప్రేమించుకోవడం అదృష్టం. నేను వంశీని ప్రేమించాను, కానీ వంశీ మౌనిక ఒకరికొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని కాదనకండి ప్లీజ్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా రామ్మా, చెయ్యవయ్యా పెళ్లి కొడక. శోభం, మీరు ఆశీర్వదించండి. ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇంతకీ పెళ్లి కొడుకుని చూసావా? నీకంటే బేవర్స్ అయ్యుండండి. వాట్ ఏ కాంప్లిమెంట్. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న యంగ్ మ్యాన్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. బై ది వే, ఇప్పటికి లేట్ అయింది, బయలుదేరదామా?